హాయ్ అండి, నేను మీ అస్రీన్. ఈరోజు హోటల్ స్టైల్లో పల్లీ చట్నీ, గట్టి చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మనం ఎలాంటి టిఫిన్స్లోకైనా చట్నీ బాగుంటే టిఫిన్స్ అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు అలా రుచికరమైన చట్నీని ప్రిపేర్ చేస్తాను రండి. ఒక బాండ్లీలో ఒక 1/2 కప్పు వరకు పల్లీల్ని వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ పల్లీల్ని వేపుకోవాలి. ఇలా వేపుకుంటే పల్లీలు అనేవి లోపల వరకు వేగి మనకి చట్నీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. హై ఫ్లేమ్లో పెడితే పల్లీలు అనేవి మాడిపోతాయి. ఇలా నలిపితే పొట్టు ఊడొస్తే పల్లీలు అనేవి చక్కగా వేగినట్టు. ఇలా వేగిన పల్లీల్ని ఒక ప్లేట్లో తీసి ఉంచుకుందాము. అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 6 పచ్చిమిర్చిని తుంచి వేసుకుందాము. ఇలా తుంచి వేసుకుంటే పేలకుండా ఉంటాయి. 1 ఇంచి అల్లం ముక్కని ఇలా కట్ చేసి వేసుకొని వీటిని కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని అదే ప్లేట్లో తీసుకున్నాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఈ పల్లీలు, పచ్చిమిర్చిని వేసేసుకొని 1/2 కప్పు పుట్నాలు, చిటికెడంత చింతపండు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని ఈ చట్నీని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనకి చట్నీ అనేది ఇలా గట్టిగా ఉండాలి. మనం చేసేది గట్టి చట్నీ కదండి. ఇప్పుడు ఈ చట్నీలోకి పోపుని వేసుకున్నాం. అదే బాండీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, మినప్పప్పు, పచ్చెనగపప్పు, 2 ఎండుమిర్చిని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకున్నాము. ఈ కరివేపాకు అనేది చిటపటలాడిన తర్వాత ఈ పోపుని ఈ చట్నీలో వేసేసుకొని మొత్తాన్ని బాగా కలిపేసుకుందాము. అంతేనండి, హోటల్ స్టైల్లో గట్టి పల్లీ చట్నీ అనేది రెడీ. ఈ చట్నీ దోశల్లోకి కానీ, ఇడ్లీలోకి కానీ, దేంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చట్నీ చేసి పెట్టండి, చాలా అద్భుతంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.